సిరి సిరి ఏమైంది సిరి సిరి వీలైనంత తొందరగా అమ్మాయికి ఆపరేషన్ చేయించాలి, లేదంటే తను చనిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. బావా, రే బావా, ఏమైందిరా? ఏమైంది చెప్పురా బావా. అరే బావా, అర్జెంటుగా మనీ కావాలరా. అరే కొంచెం మనీ ఉంటే అరేంజ్ చేయరా. అరే కొంచెం మనీ కావాలరా, అర్జెంట్ రా. అరే ప్లీజ్ రా బావా, కొంచెం మనీ ఉంటే చూడరా. అరే కొంచెం అర్జెంటుగా రా. అరే ప్లీజ్ రా, మళ్ళీ ఇచ్చేస్తాను రా. కష్టాలు అనేవి క్యాలెండర్లో తేదీలు కావు, ఒకటి తర్వాత రెండు రావడానికి. ఎప్పుడు వస్తాయో ఎలా వస్తాయో మనకి తెలీదు. నా కథ కూడా అలానే మొదలైంది. సో బంధువులకు మిత్రులకు తెలియజేద్దామనగా, మొన్న నా బైక్ లోకేష్ గారు తీసుకెళ్ళాడు, పంచర్ చేసి తీసుకొచ్చాడు యాద్దవ్వ. ఆ మొన్న శివగాడు పెట్రోల్ అయిపోగొట్టి తీసుకొచ్చాడు యాద్దవ్వ. సో మీ అందరికీ తెలియజేద్దామనగా, నన్ను ఎవడు బండి అడక్కండి. ఇట్లు ప్రేమతో మీ రాజుగాడు. వీడేదో స్టేటస్ పెట్టాడు. మిత్రులకు తెలియజేద్దామనగా, మొన్న నా బైక్ లోకేష్ గారు తీసుకెళ్ళాడు, పంచర్ చేసి తీసుకొచ్చాడు యాద్దవ్వ. ఆ మొన్న శివగాడు పెట్రోల్ అయిపోగొట్టి తీసుకొచ్చాడు యాద్దవ్వ. ఒరే, దాన్ని ఎవడైనా బండి అంటారా? ప్రపంచంలో ఎవడైనా దాన్ని బండి అంటారా? క్లచ్ ఉంటే బ్రేక్ పని చేయదు, బ్రేక్ ఉంటే క్లచ్ పని చేయదు. నీ అబ్బా మళ్ళీ ఆ బండి ఇవ్వడానికి నీకు బిల్డప్. నీ బండి వద్దు, బొక్క వద్దు. సరే సరే పిసనారా తెలుసు, మరి ఎంత పిసనారా నువ్వు? దొబ్బాయి బొక్క. ఒరే బావా, ఆ సంగమేశ్వరుడు కూతురు ఉంది కదా, దానికే మన సురేష్ గౌడ్కి ఏదో ఎఫ్ఐఆర్ ఉందిరా బావా. మొన్న థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు నాకు కనిపించారు. కానీ బావా, కత్తిలా ఉండదు ఫిగర్ మాత్రం. కానీ ఆడికి ఎలా పడిపోయిందో నాకేం తెలియడం లేదురా. మళ్ళీ వాళ్ళ బాబేమో, నా కూతురు పెద్ద అమాయకురాలు, దానికి ఏడు తెలియదు అంటాడరా. ఒరే బావా, నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు? అమ్మాయి చాలా మంచిదిరా. ఎలా అది పెద్ద బోకురా బావా. నేనే చాలాసార్లు ట్రై చేశాను దాన్ని గెలికిద్దామని. అమ్మా దేవసన కొడదు, నీ నోటి తెలవాలి, నీ పిల్ల మొగిసిందిరా చేస్తున్నాడు. పోనం పోగల ఊరి మీద తిరిగి. రే బావా, చెప్పాలి కదరా. చూసుకోవాలి కదరా బావా, దోలు తీరిందా? ఎలా బొక్కకూడదు. అరే అలా కాదురా బా, ఇలా రా. బొక్కడు ఎప్పుడు నన్ను ఎరిగెత్తావరా?
ఆడిప్పుడు ఏమనుకుంటారు ఏటో నీతో మరి ఇప్పుడు ఏటికి రాంటారు ఆయన. ఏమమ్మా కోటకు డబ్బులు లేక సైకిల్ కట్టి అమ్మేత్తనం ఏంటి? అలా ఊరి మీద పడి తిరిగే బదులు ఉద్యోగం చేసుకోవచ్చు కదరా. నా ఉద్యోగం మాట తర్వాత నీ కూతురు ఆ నవీన్ కూడా థియేటర్ దగ్గర కనపడ్డారు. ముందెళ్ళాలి సంగతి చూడు. ఈ నోటి దోల వల్ల నీ పిల్లలు నిన్ను వదిలేసి ఎలా బోకలది నీ నోట్లు నోరెట్ట నాది తప్పురా. ఎరా తమ్ముడు, డబ్బుని సేవ్ చేసే విధానాలు. మంత్లీ బడ్జెట్ ప్లాన్ చేసుకోండి. నీడ్స్ అండ్ వాంట్స్ సపరేట్ చేయండి. శాలరీ వచ్చిన వెంటనే సేవింగ్స్. స్మాల్ ఎక్స్పెన్సెస్ని ఇగ్నోర్ చేయకండి. ఆ రాజుగాడు ఆ గుంట కోసం గణేష్ గారితో గొడవ పడ్డాడట. అవునా చెల్లి? అసలేం తెలియని అమ్మాయికిరాలాగా ఉంటుంది కదే ఆ గుంట. అయినా తల్లి తండ్రి భయం ఉంటే అలా ఉండరు కదే. నీ కూతురు కూడా కాలేజీలో ఎవరో లవ్ చేస్తుందంట కదా, నిజమేనా? చిచ్చి అలా ఏం లేదు చెల్లి. మీ బావ వచ్చే టైం అయింది. మీ బావ గురించి తెలిసిందే కదా. వెళ్ళొస్తాను. ఇక్కడే ఉంటే నా పొరుగు మొత్తం తీసేస్తుంది దొంగ ముఖాలు. మరీ చెప్తుంది. నాన్న, మన పెదనాన్న వాళ్ళ అమ్మాయి పెళ్ళికి అందరం కలిసి వెళ్దామా? అందరం ఎందుకు? నువ్వు ఒకదాని వెళ్ళు, బస్సు ఫ్రీయేగా. అమ్మా, ఏంటి వీళ్ళలో మార్పు వచ్చినట్టుంది? ఏ నాన్న, నువ్వు కూడా వస్తావా? నేను రావడం కాదు, లాస్ట్ టైంలో ఆధార్ కార్డు ఈసారి మర్చిపోదాం చెప్పడానికి పిలిచాను. ఆ ఉగ్రవాదుల్లోనైనా మార్పు వస్తుందేమో కానీ నీ పిసరతనంలో మార్పు రాదురా. పెళ్ళామైనా ప్రైమ్ మినిస్టర్ అయినా నా దగ్గర ఒకటే సేవింగ్స్. అతనిలోనైనా మార్పు వస్తుంది కానీ వీళ్ళలో మాత్రం మార్పు రాదు. బర్త్డే షాపింగ్ అయిపోయిందా అమ్మా? నాన్న అయిపోయింది, జస్ట్ 50Kలో. అవునా, సరే సరే. నాన్న, ఏమ్మా? ఈ ఫోన్ ఓల్డ్ అయిపోయింది నాన్న. న్యూ మోడల్ వచ్చింది, కొనుక్కుంటా. నువ్వు హ్యాపీగా ఉంటానంటే ఏమైనా చేసుకోరా. నేనున్నన్ని రోజులు నీ ఫేస్లో స్మైల్ చూడాలనుకుంటున్నా, సాడ్ ఫేస్ చూడాలనుకోవట్లేదురా. లవ్ యూ డాడీ. అమ్ముంటే బాగుండనిపిస్తుంది. నాకు ఈ వయసులో వద్దులేరా. చిలిపి. పోరా, సిగ్గేస్తుంది. అవును, నీకు ఇష్టమైన చికెన్ వండానురా. ఎందుకు చేసావు నాన్న? నేను యూట్యూబ్లో చూసి చేస్తుండే కదా. మొన్న అలాగే చేసావు. 1 వీక్ లూజ్ మోషన్స్ అదల్లా. నా టాలెంట్ తొక్కేస్తున్నావు నాన్న. ఓడి అమ్మా, ఇప్పుడు కానీ నీ టాలెంట్ తొక్కైపోతే చికెన్తో కూడా జనాలను చంపేయచ్చు అనే ఎగ్జాంపుల్ నీ నుంచే మొదలవుతుంది. మొన్న నువ్వు వండిన చికెన్ అది తీసుకెళ్ళి కుక్కలకు పెట్టా, అది కూడా ఏదో విషం పెట్టినట్టు కక్కుని చచ్చిపోయినాయే. చూడు నాన్న. అమ్మా, చికెన్ ఇదిగో అమ్మా. నేను బయటికి వెళ్ళొస్తాను, ఈలో బాగా ఉండేవే. ఇంట్లో ముగ్గురుంటే 50 రూపాయలు చికెన్ తెచ్చావు. దీంట్లో అన్నీ కాళ్ళ ముక్కలే. ఇలాంటి కాళ్ళ ముక్కలు మీ నాన్న తెచ్చినా ఒక అర్థం ఉందిరా. ఆయనే బాగుంటే ఈ వయసులో ఈ బాధ్యతలు నా మీద ఎందుకు పడతాయి? తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, చిన్న వయసులో బాధ్యతలు బరువులు పెట్టకండి. వీళ్ళ కడుపున ఎందుకు పుట్టామరా అని ఆలోచన వస్తుంది. రే, నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేస్తావా? నేను అన్నాను తప్పేముందమ్మా? మధ్యతరగతి కుటుంబాల్లో నాన్ననేవాడు పునాది లాంటోడు. ఆ పునాదే పడిపోతే ఇల్లు కూలిపోద్ది మన ఇంటిలాగా. అయినా ఆయన వల్ల ఉపయోగం ఏముంది? ఊరి నిండా అప్పులు, వంటి నిండా తాగుడు వచ్చిన జబ్బులు తప్ప. నేను పోతున్నా.
నాన్న, అమ్మ కూడా ఇలానే వండుతుందా చికెన్? మీ అమ్మ చాలా బాగా వండుతుందిరా. నేను మిస్ అయిపోయాను నాన్న అమ్మ వండిన చికెన్. తినే అదృష్టం లేదనుకుంటా నాన్న మాకు. ఎవరైనా అమ్మ వంట తిని పెరుగుతారు. అమ్మ పిలుపుతో మాటలు మొదలు పెడతారు. నేను మాత్రం నాన్న పిలుపుతో, నాన్న వంటతో పెరిగాను. మా ఫ్రెండ్స్ అందరూ మా అమ్మ అలా చూసుకుంటుంది, ఇలా చూసుకుంటుంది, మాకు అవిప్పిస్తుంది, ఇవిప్పిస్తారు అని చెప్పినప్పుడు నా కళ్ళలో కన్నీళ్ళు ఆగవు నాన్న. నాకు కూడా అమ్మ ఉంటే బాగుండనిపిస్తుంది నాన్న. అయినా అమ్మకి నేను నవ్వితే ఇష్టమా, ఏడిస్తే ఇష్టమా నాన్న? నువ్వు నవ్వితేనే ఇష్టం నాన్న. నా కూతురు బంగారం అనేది. మరెందుకు నాన్న ఇలా దూరం ఉండి ఏడిపిస్తా ఉంది నన్ను? రే నాన్న, అలా అనకరా. నేను లేనా? మీ అమ్మ చనిపోయే ముందు ఒక మాట చెప్పింది. తను ఎప్పుడు ఏడిస్తే అప్పుడు నేను చనిపోయినట్టు, నువ్వు నవ్వితే తను బతికి మన చుట్టే ఉన్నట్టు చెప్పేది. ఇప్పుడు నువ్వు ఏడ్చి మళ్ళీ అమ్మని చంపేస్తావా? రాసి పెట్టుండాలి నాన్న అమ్మ చేతి వంట తినడం, నానున్నాడని ధైర్యంగా బ్రతకడం. నాకొక్కటే రాసి పెట్టుంది నాన్న. అయినా నువ్వు కూడా చాలా బాగుండవు నాన్న చికెన్. నాన్న బాగా వండుతాను నాకు కూడా తెలుసు. నువ్వు ఒక్కదానే తినక నాకు కూడా కొంచెం పెట్టు. రేయ్, ముగ్గురికి కలిపి కేజీ తీసుకొచ్చాను రా, గొడవ పడొద్దురా. నాన్న వీడు ఇలా తినే లావైపోతున్నా నాన్న. అబ్బా నువ్వు చాలా సన్నగా ఉన్నావు కదా మరి. రేయ్ నేను ఈరోజు వదలను రా అసలు. వదలకు. అమ్మా ఆగరా, ఇప్పుడే స్నానం చేసుకొని వచ్చాను. వేగంగా రా అమ్మా, ఆకలేస్తుంది. దొరగారికి దొండకాయ బెండకాయ అయితే మాత్రం ఆకలేదు, అదే కానీ చికెన్ అయితే మాత్రం ఆకలేసేస్తుంది. అమ్మ చేతి వంట అంటే ఆకలికి కూడా ఆకలేస్తుందేమో అమ్మ. ఎవరైనా మందు పట్టించారా ఏంటి సెంటిమెంట్ డైలాగ్ వేస్తున్నావు? ఊరుకో అమ్మా, నిజం. అమ్మ చేతి వంట తినాలంటే అదృష్టం ఉండాలమ్మా. రాసి పెట్టి ఉండాలమ్మా అమ్మ చేతి వంట తినడం, నాన్నుండడం, ధైర్యంగా ఉండడం. నాకొకటి ఉంది, ఒకటి లేదు, అంతే. ఏమైందిరా నాన్న? కొంచెం తలనొప్పిగా ఉంది నాన్న. అవునా, రెస్ట్ తీసుకున్నాను, జాగ్రత్త. ఎరా బా, ఎరా బావా, చెప్పురా. ఒరే బావా, రవిగడు పెళ్ళి ఉందరు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. వెళ్దాం పద. నేను రానే, బాగ్గాడు, డబ్బులు వేస్ట్. ఒరే డబ్బులు వేస్టా? ఒరే ఇంత పిసినర్ ఆలోచిస్తావేట్రా? రేపు పొద్దున్న నీకు పెళ్ళి ఉందా, నీకు అర్థమవుతుందా? అప్పుడు ఎవడు రాడు. ఇప్పుడు మనం మనీని కంట్రోల్ చేయకపోతే మనీ ఏ మనల్ని కంట్రోల్ చేస్తుంది. నువ్వు కూడా వెళ్ళకు. రేయ్ నువ్వు రాకపోతే మానే, మన క్లాస్ గుంటలందరూ వస్తున్నారు. రవిగడు ఆర్మీ నుండి క్యాంటీన్ నుండి సరుకు తెప్పిస్తున్నాడు. నేను ఖచ్చితంగా వెళ్ళాలి ఆర్మీ సరుకు. నేను అసలు నాకు మనీయే ఇంపార్టెంట్. రేయ్ నీ అబ్బా ఎప్పుడు ఎలాగ భయపెడతావుట్రా బావా? ఇంట్లో పెళ్లి చూపులు చూస్తానరంట. అవును బావా, భయంగా కూడా ఉంది. ఎలాంటి అమ్మాయి వస్తుందో. సరే బావా, నీకు ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నావు నువ్వు? నాలాగా మనీ సేవ్ చేసే అమ్మాయి అయితే కావాలరా. సింగిల్గా ఉన్నావు కాబట్టి నీ లైఫ్ నీకు నచ్చినట్టు నడుస్తుంది. అదే పెళ్ళయిందనుకో అలా ఉండదు. అంత సీన్ లేదు.
ఈ సిరికి హస్బెండ్ రావాలి అంటే మినిమం శ్రీమంతుడై ఉండాలి. ఇంకోటి రోయ్, జీన్సులు పొట్టి పొట్టి బట్టలు వేయకూడదు. అతని రూల్స్లోకి నన్ను లాగొద్దు. లైక్ ఆ డ్రెస్ అయ్యని ఈ డ్రెస్ అయ్యని అస్సలు చెప్పొద్దు. మొత్తానికి నీకు సేవింగ్ చేసే పార్ట్నర్ కావాలంటావు. ఆ, మనకు నచ్చినట్టు జరగాలంటే మన మనుషుల మధ్యలో బ్రతకాలి, లేకపోతే మనల్ని అర్థం చేసుకున్న మనుషుల మధ్య అయినా బతకాలి బావా. చూస్తాను నీకు నచ్చినట్టు ఆకాశంలో ఫ్లై చేస్తావో లేకపోతే తన ప్రిజన్లో పక్షిలాగా ఫ్లై చేస్తావో చూస్తాను. చూస్తాను నీ సేవింగ్ పార్ట్నర్ వస్తుందో లేదంటే నీ సేవింగ్ షేక్ చేసే పార్ట్నర్ వస్తుందో చూస్తాను. ఓకేలే, ఓకేనా? చూద్దాం. పద వెళ్దాం. తినేస్తాను ఫోన్లు అలాగా. హలో రావు గారు, సంగమేష్ నువ్వా? నాన్న, అరే నాన్న, అమ్మ చెప్పిందా? ఏం చెప్పలేదు. రేపు అమ్మాయి తరపున వాళ్ళు పెళ్లి చూపులకు వస్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? ఆయన ఎవరిని అడిగి చేస్తున్నారు? వాళ్ళు మన దగ్గర వాళ్ళేరా. ఫోటో పెట్టారు చూడు. సరే, నేను చూస్తాను, వెళ్ళు. ఉమ్.